హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం తెలంగాణ ఎంసెట్ ఏదైతే ఉందో తెలంగాణ టీజీ ఈ ఎపిసోడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి కదా! సో, రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మనం చాలా మందికైతే ఇప్పుడు మనకి ట్రెండింగ్‌లో ఉన్న కోర్స్ ఏంటి? మనకి సీఎస్‌సి కోర్స్. సో, సీఎస్‌సి కోర్స్ అనేది చాలా మందైతే చేయాలని అనుకుంటారు. కంప్యూటర్ సైన్స్‌లోనే మనకి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పేసి. అయితే ఈ సీఎస్‌సి కోర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో మరి ఆ సీఎస్‌సి కోర్స్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మీ కెరియర్ బాగుండాలనుకున్నట్లయితే మీరు టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అయితే చేయాలన్నమాట. మరైతే ఈరోజు మనం నార్మల్ ప్రైవేట్ కాలేజెస్‌లోని మనకి సీఎస్‌సిలో సీట్ రావాలనుకున్నట్లయితే సీఎస్‌సి గాని, సీఎస్‌సి స్పెషలైజేషన్స్ లైక్ సీఎస్ఎం, అలాగే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇలాంటి కోర్సుల్లో మనకి సీట్ రావాలంటే మనకి ఎంత కట్ ఆఫ్ రావాలి? ఎంసెట్‌లో మనకి ఎంసెట్ 2025 డేటా ప్రకారంగా ఎంత కట్ ఆఫ్ ఉండాలని చెప్పేసి తెలుసుకుందాము. దాంతో పాటు మనకి టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఏవైతే ఉన్నాయో, టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్ సో, అట్లాంటి వాటిట్లో అయితే ఎంత రావాలని చెప్పేసి కూడా మనం తెలుసుకుందాం అనమాట. సో, అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. మనకి చాలా బూస్టప్ అయితే వస్తుంది. సో, మీరు లైక్ చేశారంటే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ వరకు తీసుకొస్తూ ఉంటానన్నమాట. సో, అదే విధంగా మనకి ఎంసెట్ సంబంధించి కౌన్సెలింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా అందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక ఇచ్చిన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక క్లారిటీ అర్థం రావడానికి ఇక్కడ ఈ ఆర్డర్‌లో ఉన్నవన్నీ కూడాను టాప్ ఇంజినీరింగ్ కాలేజీలండి. ఇవి సీక్వెన్స్‌లో అయితే వస్తాయన్నమాట. టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని చెప్పేసి. సో, అట్లయితే వస్తాయి. సో, ఇందులోని మీకే కాలేజ్ నచ్చుతదో సో, ఆ కాలేజ్‌కైతే మీ ర్యాంక్ మ్యాచ్ అయినట్లయితే వెంటనే వెళ్లి చెకౌట్ అయితే చేసుకోండి. అయితే ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ అన్నమాట. సో, మీకు కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ అంటే మీకు స్పెషలైజేషన్‌కి సంబంధించి కూడా సేమ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో, పెద్దగా చేంజ్ అవ్వదు. ఇంకా కొన్ని సార్లు స్పెషలైజేషన్‌లోనే మనకి సీట్లనేవి బాగా ఫిల్ అవుతాయన్నమాట. అంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్‌తో పోలిస్తే. సో, కంప్యూటర్ సైన్స్ ఈస్ హెవీ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? కంప్యూటర్ సైన్స్‌కి ఏముంటుంది? హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్‌తో పోలిస్తే స్పెషలైజేషన్‌లో తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇట్లాగే ఎందుకంటే నేను కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్‌నే అన్నమాట. ఓకే. అందుకే మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దాంతో పాటే మనకి ఇక్కడ ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ ప్రొవైడ్ చేశానండి. అంటే ఓసీ వాళ్ళకి చాలా ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆహ్, మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సో, అతను 1200 తెచ్చుకోవాలన్నమాట. ఖచ్చితంగా కూడా 1200 అయితే 1200 నుంచి 1300 మధ్యలో అయితే తెచ్చుకోవాలన్నమాట. అయితే మీకు ఇంతకన్నా కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మీకు ఈ కాలేజ్‌లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇంతకన్నా ఇప్పుడు 1200 అనుకోండి. ఇంకొంచెం పైకెళ్ళండి. ఒక 2000 ఒక 2500 అనేది బీసీ వాళ్ళకైతే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇంకా తగ్గుతదన్నమాట. ఒక 5000 వరకు కూడా తగ్గుతది. ఓకే. సో, ప్లస్ సింపుల్ చేసుకోండి. సో, ఎవరైతే ఉన్నారో ఈ కట్ ఆఫ్‌కి బీసీ వాళ్ళు ఒక 1000, 1500 అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉంటారో ఎస్సీ వాళ్ళైతే ఒక 5000 యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5600 అనేది మనకి ఒక ఎస్టీ కేటగిరీలో యాడ్ చేసుకుంటానన్నమాట. సో, మీకు అంత ఉన్నా సరే వస్తుంది. ఓకే. ఇది ఓసీ అంటే మీకు హైయెస్ట్ ఇంకా. ఓసీ వాళ్ళు అది కొట్టగలిగారంటే ఓసీ వాళ్ళు ఆ మార్కులతో ఆ స్కోర్ కొట్టగలిగారంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి పక్కా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. అందుకే నేను ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ తీసుకున్నానన్నమాట. మీకు అర్థమైంది కదా! పాయింట్ అర్థమైంది కదా! ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్‌ని తీసుకున్నామనుకున్నట్లయితే ఓసీ వాళ్ళు ఆ ర్యాంక్‌తో క్రాక్ చేయగలిగితే మీకు ఆ ర్యాంక్ వచ్చిందంటే మాత్రం మీకు 100% ఆ కాలేజ్ ఎడ్యుకొచ్చేస్తుందన్నమాట. సో, అట్లాగైతే నేను తీసుకున్నాను. ఓకే. సో, అట్లా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ హైదరాబాద్ అదైతే యూనివర్సిటీ అన్నమాట ఏకంగా ఇది. ఓకే. అలాగే వీఎన్ఆర్ ఓకే. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. సో, అందులో మనకి ర్యాంక్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి. 2700 వరకు కూడా గర్ల్స్‌కైతే వచ్చాయి. 1900 వరకు కూడా బాయ్స్‌కైతే వచ్చాయన్నమాట. సో, అలాగే ఇంకా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ హైదరాబాద్, సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. సో, మొత్తం ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఎంత వస్తుందని చెప్పేసి. సో, ఇట్లాగా మొత్తం అయితే సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొత్తం అయితే సో, ఇలా టాప్ కాలేజెస్‌లో కట్ ఆఫ్‌కే మనకి ఇక్కడ 10,000 అయితే వచ్చిందన్నమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీరు ఈ డేటా మొత్తం కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఈ డేటానైతే మీరు ఒక స్క్రీన్‌షాట్ రూపంలో తీసుకొని మీరు నోట్ చేసుకోండి. ఓకే. మీకొచ్చిన ర్యాంక్ అనేది 10,000 బిలో ఉందనుకుందాం. ఈ 10,000 బిలో ఉన్నప్పుడు మీకొచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొనైతే మీరు ఈ టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఒక ఆర్డర్‌లో అయితే పెట్టొచ్చు. ఓకే. మీకు ఒక అర్థమైంది కదా! ఒక ఆర్డర్‌లో పెట్టండి. లేదు అనుకున్నట్లయితే మీకు పక్కా ఈ ర్యాంక్ ఇప్పుడు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉంది.
ఇందులో మీకు మ్యాచ్ అయిందనుకుందాం మీ ర్యాంక్. మీరు ఫస్ట్ పెడితే ఎక్కువ పర్సెంట్ ఛాన్సెస్ మీకు కాలేజ్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, దీంతో పాటు ఇంకా చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటి అనుకున్నట్లయితే, మనకి కంప్యూటర్ సైన్స్‌లోని కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? ఓకే. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ అనేది ఎప్పుడు కూడా హెవీ కాంపిటీషన్‌తో ఉంటుంది. సో, మనకి కోర్ బ్రాంచ్‌లు అనేవైతే ఫిల్ అవ్వట్లేదు గానీ, కంప్యూటర్ సైన్స్‌లో ఒక సీట్ ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా సీట్‌కైతే మేనేజ్మెంట్‌లో గాని, కన్వర్ కోటాలో గాని సీట్ అయితే ఫిల్ అయితే అయిపోతుందన్నమాట. ప్రతి కాలేజ్ కూడా అంతే. ఓకే. సెక్షన్‌లు బట్టి అయితే ఇంకా ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, డి సెక్షన్ ఇంకా అలా సెక్షన్‌లు పెరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి గానీ, ఇది ట్రెండింగ్‌లో ఉన్న కోర్స్. సో, ఇంత ట్రెండింగ్‌లో ఉన్న కోర్స్ అనేది మీరు టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చేస్తేనే మీకు కొంచెం వాల్యూ అయితే ఉంటుంది. మీరేదో అల్లాటప్పా కాలేజ్ చదివినట్లయితే మీకంత వాల్యూ అయితే ఉండదు. సో, ప్లీజ్ కెరియర్ అందరూ స్టార్ట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ అయితే పడతారనమాట. సో, ఏంటి అని చెప్పేసి. వీలైనంత వరకు కూడా మనకి వెబ్ ఆప్షన్స్‌లోనే మొత్తం అంతా మ్యాజిక్ అయితే ఉంటుంది. ఎంత ర్యాంక్ తెచ్చుకున్నాం అన్నది మన చేతిలో ఉంటుంది. బట్ ఆ ర్యాంక్ కన్నా కూడా అంటే ఎక్కడ కష్టపడాలి అనుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోను, రిజిస్ట్రేషన్ అప్పుడు, ఎగ్జామ్ రాసి ఓకే. మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు కాదు. ఆ ర్యాంక్‌ని బాగా యుటిలైజ్ చేసుకోగలగాలి. ఓకే. మీరు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు చూసి కొన్నిసార్లు కొంతమందికి ఏడుపొచ్చేస్తది. ఎందుకు అన్నట్లయితే మీకన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోడు మీకన్నా ఒక బెస్ట్ కాలేజ్‌లో సీట్ తెచ్చుకుంటాడు మీ కళ్ళ ముందే. కానీ మీకు ఆ కాలేజ్‌లో సీట్ రాదు. సో, మీరేం మిస్టేక్ చేశారంటే మీరు వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టలేదన్నమాట. మీరు స్ట్రాటజికల్‌గా పెట్టలేదు. మీరు ఒక ఐడియా అయితే పెట్టలేదు. రేపు పొద్దున కౌన్సెలింగ్ అంతా అయిపోయిన తర్వాత వాడు మీరెక్కడో ఏదో మంచి కాలేజ్ చూస్తాడు. మీకన్నా తక్కువ ర్యాంక్, మీకన్నా తక్కువ మార్క్స్, మీకన్నా చదవడు. ఒక డల్లర్. ఓకే. అట్లాంటి వాడికి కూడా మంచి సీటు, మంచి ర్యాంక్ వస్తుంది. సో, అట్లాంటప్పుడు మీరేం మిస్టేక్ చేశారంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో చాలా వరకు ఫెయిల్ అయిపోయారు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో చాలా వరకు ఫెయిలియర్ కాబట్టి, మీకు అలాంటి సిట్యుయేషన్ రాకూడదు. నా సబ్‌స్క్రైబర్స్ ఎవరు కూడా అట్లాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయకూడదు అని అనుకుంటున్నాను కాబట్టి, సో, మీ అందరికి నేను ఫ్రీ మెంటార్‌షిప్ అయితే ఇస్తాను. చాలా యూట్యూబ్ ఛానెల్‌లో చాలా మందైతే నాకు చెప్తూ ఉన్నారు. ఏంటి అనుకున్నట్లయితే సో, ప్లీజ్ మా మెంటార్‌షిప్ తీసుకోండి. ₹2000 ఉంటుంది. సో, స్కాన్ చేసి పేమెంట్ చేయండి. లేదంటే మా ఛానెల్ యొక్క ప్రీమియం మెంబర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. పర్ మంత్‌కి ఇంతైతే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. నేనైతే ఎలాంటి మెంబర్‌షిప్ తీసుకోను. మీరు ఏం కామెంట్ చేస్తే, ఆ కామెంట్ చేసిన దాని మీద నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియో అయితే వచ్చేస్తుంది. ఓకే. మీకు ఎలాంటి డౌట్ ఉంటే ప్లీజ్ సార్ ప్లీజ్ వీడియో డూ కట్ ఆఫ్ ఆఫ్ ఓకే. బీసీ క్యాస్ట్ వైస్ కట్ ఆఫ్ చేయండి. పలానా కాలేజ్ మంచిదా కాదా చెప్పండి. ఓకే. నాకు వెబ్ ఆప్షన్స్‌లో టిప్స్ కావాలి సార్. నాకు వెబ్ ఆప్షన్‌లో టిప్స్ చెప్పండి. కౌన్సెలింగ్‌కి డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్‌లో నాకు చిన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. ఈ పాత ఇయర్‌ది ఉంది. నాకు కొంచెం ఓకే. ఓకే. సో, మీరందరూ కూడా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ జేసుకోండి. సబ్‌స్క్రైబ్ జేసి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి కామెంట్ చేయండి. ప్రతి వీడియో కూడా ఎంసెట్ సంబంధించి, తెలంగాణ ఎంసెట్ సంబంధించి వచ్చిన ప్రతి వీడియోని అందరూ లైక్ అయితే చేయండి. దీంతో పాటు ఇంకొక చిన్న డౌట్ అయితే మీకు క్లారిఫై చేయలేదు. మీకు మంచి కాలేజ్‌లో సీట్ రావాలనుకున్నట్లయితే ఎవరైతే బీసీ వాళ్ళుంటారో సో, వాళ్ళకి 10,000 బిలో అయితే ఉండాలనమాట. సో, ఎవరైతే ఇంకా ఓసీ అందులో అనుకుంటారో సో, కేటగరీతో సంబంధం లేకుండా మినిమమ్ 10,000 లోపైతే ఉండాలండి. 10,000 లోపు ఉంటే మీకు టాప్ యూనివర్సిటీస్‌లో ఫీజొచ్చినా సరే, మీ ఫుల్ ఫీజనేది అంటే మీకు ఫ్రీ సీటొచ్చి మీ ఫుల్ ఫీజనేది గవర్నమెంటే తీసుకుంటుంది. మీకు పాయింట్ అర్థమైంది కదా! సో, దాంతో పాటే మీరు బీసీ క్యాస్ట్ లాంటి వాళ్ళు అన్నట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉంటే కొంచెం మీరు 20,000 నుంచి 30,000 మధ్యలో మీ ర్యాంక్ ఉన్నా సరే, మీకు కంప్యూటర్ సైన్స్ అనేది మంచి కాలేజ్‌లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే. టాప్ ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే మీకు సీట్ అయితే వస్తుంది. లేదని మాకు వేరే నార్మల్ కాలేజ్‌లో మాకు సీట్ వచ్చినా పర్వాలేదు. బట్ సీఎస్‌సీఏ మాకు కావాలి. సీఎస్‌సీఏ మాకు రావాలనుకున్నట్లయితే 2,00,000 మంది పైగా అయితే రాసారు ఎంపీసీ విద్యార్థులు. వాళ్ళల్లో అప్రాక్సిమేట్‌గా మనకి 40,000-50,000 మంది అయితే ఫెయిల్ అయితే అయిపోయారండి. సో, ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా కొంచెం నేను గైడెన్స్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. డిగ్రీకి సంబంధించి ఎట్లా కౌన్సెలింగ్ పెట్టుకోవాలి, ఏంటని చెప్పేసి. సో, అది మీరు కావాలంటే అడగండి. లేదంటే లేదనమాట. అయితే ఇప్పుడు ఏంటి అనుకున్నట్లయితే సో, మీకు మంచి కాలేజ్‌లో సీఎస్‌సీ రావాలన్నా సరే మీరు మినిమమ్ 1,00,000 కట్ ఆఫ్‌కైతే రీచ్ అవ్వాలన్నమాట. ఓకే. 70 నుంచి ఒక 1,00,000 దగ్గరలో అయితే మీ ర్యాంక్ ఉంటే ఓకే. బట్ మీకు 1,00,000 దాటిందా వద్దు. ఇంక అవసరం లేదు. మీకింక ఎన్ని వెబ్ ఆప్షన్‌లు, ఎన్ని టిప్పులు చెప్పినా సరే సీఎస్‌సీ కొట్టడం కష్టం. ఓకే. పాయింట్ అర్థమైంది కదా! ఇంకా కట్ ఆఫ్ సంబంధించి డౌట్స్ ఉన్నాయా? సో, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే రిప్లై అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. వాట్సాప్ ఛానెల్ ఉంది. వెంటనే వెళ్లి జాయిన్ అయిపోండి. కౌన్సెలింగ్ సంబంధించి ప్రతి చిన్న అప్డేటు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూసారా? కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గాని, మనకి
అలాగే ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంత ర్యాంక్‌లో ఈ కాలేజ్‌లో లిస్ట్ ఆర్డర్ పెట్టండి అని చెప్పేసి ఒక సీక్వెన్స్ డేటా గాని అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. అప్డేట్స్, ఫాస్ట్ అప్డేట్స్, న్యూస్ అంతా కూడా మన వాట్సాప్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో, ఇట్లా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్‌తో కాల్ చేయొచ్చు. లేదు మాకు దగ్గర పైసలు లేవనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌కొచ్చి ఒక మెసేజ్ రిక్వెస్ట్ పెట్టి ఫాలో కొట్టి మెసేజ్ రిక్వెస్ట్ పెడితే సరిపోతుంది. నేను యాక్సెప్ట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్, షేర్ చేయండి. వీడియోని మాతో అందరూ లైక్ చేయండి. సో, ఛానెల్ సపోర్ట్ చేయండి. మీరే తోడుగా ఉండాలన్నమాట. మీరే సపోర్ట్ చేయాలి. మీరే ఒక సపోర్ట్‌గా అయితే ఉండాలన్నమాట. సో, ఏం వీడియో పెట్టినా మనం లైక్ చేస్తాం, మేము చూస్తాం అన్నట్టు అమ్ముంటే సో, ఫ్రీ మెంటర్‌షిప్ మొత్తం కంటిన్యూ అవుతది. కౌన్సెలింగ్ టిల్ లాస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ మీరు జాయిన్ అయిపోయి మీ క్లాసులు స్టార్ట్ అయినంత వరకు కూడా నేను గైడింగ్ ఇస్తూనే ఉంటాను. ఓకే. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్.